శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రము, దాంతోపాటు విశాఖ 1, 2, 3 పాదాలు కూడా ఈ తులారాశిలో ఉంటాయన్నమాట. ఇక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, ఇక రాజపూజ్యం 4, అవమానం 7. ఇక ఈ సంవత్సరం గురువు 1 జూన్ వరకు మిథున రాశిలో భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత కర్కాటక రాశిలో 31 అక్టోబర్ వరకు ఉంటాడు, అది 10వ స్థానము. దాని తర్వాత సింహరాశిలో 24 జనవరి వరకు లాభస్థానంలో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ 10వ స్థానంలోకి వస్తాడనమాట సంవత్సరాంతం వరకు కూడా. కాబట్టి ఈ సంవత్సరం గురువు యొక్క ఫలితము సాధ్యమైనంత బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ భాగ్యస్థానంలో లాభస్థానంలో ఉన్నప్పుడు భూలాభము, కార్యసిద్ధి అంటే భూమి వల్ల లాభము, కార్యసిద్ధి, అలాగే కలత్ర పుత్ర లాభము అంటే కలత్ర లాభము, పుత్రలాభము, ఇంకా శుభకార్య ప్రయత్న లాభం కూడా వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి సంవత్సరము వివాహాది శుభకార్యాలు కానీ, గృహప్రవేశాలు కానీ, లేదా ఇంట్లో ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకు ఈ సంవత్సరం వీళ్ళకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. అలాగే ఈ 10వ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనము, రోగపీడ, ధన నష్టము, వృధా ప్రయాస ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల వల్ల కష్టం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ శని వీళ్ళకు ఈ సంవత్సరం మొత్తం కూడా 6వ స్థానంలో మీనరాశిలో ఉంటాడనమాట. కాబట్టి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందువల్ల శుభము, ఆరోగ్యము, ధనలాభము, అయితే కొన్ని సందర్భాల్లో కోపాలు, అనవసర ప్రయాణము, కొంత శ్రమ కూడా ఉంటుందన్నమాట. ఇది ఈ శని వల్ల ఫలితము. ఇక రాహువు మరియు కేతువు, ఈ రాహువు మరియు కేతువు 6 డిసెంబర్ వరకు రాహు ఏమో కుంభరాశిలో, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. అంటే ఒకళ్ళు పంచమంలో, ఇంకొకళ్ళు లాభస్థానంలో ఉంటారన్నమాట. అందువల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా స్థానచలనము, అలాగే శుభాలు, దాంతోపాటు మనోవ్యధ, ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాగే భూలాభము, అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి కాలము, అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకు ఫలిస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ తులారాశి వారు గణపతి హోమము, గణపతి స్తోత్రము, అలాగే బుధవారం ఉపవాసం ఉంటే వీళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి యొక్క ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.